హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. సోషల్ మీడియా సాక్షిగా బెట్టింగ్ ఫైట్ నడుస్తూ ఉంది. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన వాళ్ళు తమ వర్షం వినిపిస్తున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, కొంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. వరుసగా చూస్తూ ఉన్నాం. దీని మీద సజ్జనార్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ వరుసగా ట్వీట్స్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇదే క్రమంలో అన్వేషణ మాత్రం ఒక్కొక్కరుగా వాళ్ళందరి మీద కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నాని మీద వీడియో చేశాడు, పల్లె ప్రశాంత్ మీద వీడియో చేశాడు, ఇలా ఒక్కొక్కరి మీద వీడియోలు చేశాడు, ఇమ్రాన్ మీద వీడియో చేశాడు, ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా రివర్స్లో నాన్వేషన్ మీద కూడా వీడియో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇమ్రాన్ నాన్వేషన్ గత వీడియోలు చేయడం జరిగింది. సరే, ఈ ఘర్షణ పూరిత వాతావరణం సోషల్ మీడియా సాక్షిగా అనేది పక్కన పెట్టేస్తే, ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అవి విదేశాల నుంచి వస్తున్నాయి అటువంటి యాప్లు, వాటి వెనకాల ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి చేతికి డబ్బులు పోతున్నాయి, వాటిని ప్రమోట్ చేయడం అనేది చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరం అనేటువంటి వాదన కూడా ఒకవైపు ముందుకు వస్తూ ఉంది. వీటన్నిటి మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష. సార్ నమస్కారం. సార్, ఈ సోషల్ మీడియా సాక్షిగా అటు నాన్వేషన్ చేస్తున్న వీడియోలు, నాన్వేషన్కి రియాక్షన్గా వీరు చేస్తున్న వీడియోలు, మొత్తంగా నమోదవుతున్న కేసులు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? నాన్వేషన్ గెలుస్తారా, లేకపోతే ఇటు పక్కన బెట్టింగ్ బాబులు గెలుస్తారా? దీని మీద మన ఇద్దరం బెట్టింగ్ వేసుకుందాం. ఎంత బెట్? బేసికలీ ఈ బెట్టింగ్ ఇప్పటిది కాదు, ధర్మరాజు దగ్గర నుంచి నడుస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని ఏదో అరెస్ట్ చేసేసినంత మాత్రాన నలుగురు, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే ఈయన కాంపిటీటర్స్, అన్వేషణకి కాంపిటీటర్స్గా ఉన్నవాళ్ళే. నిజానికి కల్ప్రిట్స్ ఎవరు? మీరు చెప్తున్నట్టుగా ఈ ఐలాండ్స్లో షెల్ కంపెనీ లాగా పెట్టిన వాళ్ళు, వాళ్ళు అక్కడి నుంచి యాప్స్ తీసుకురావడం, ఇక్కడ జనాల్లోకి తీసుకురావడం అనేది వాళ్ళు చేస్తున్న. అలా కాదు సార్, నేను ఒక విషయం చెప్తా. మీరు కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా ఉండి ఉంటారు. బిగ్ బాస్ ఫేమ్ వచ్చింది, మీకు కొంత ఆర్జేగా ఫేమ్ ఉంది కాబట్టి, మీకు ఒక థర్డ్ పార్టీ ఎవడో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాడు, మీకు ఇంత అమౌంట్ ఇస్తాను, మా ఈ యాప్ను ప్రమోట్ చేయండి అని చెప్పేసి అంటాడు. అనగానే వాడెవడో చెక్ చేసుకుంటారు కదా మినిమం. కానీ మినిమం చెక్ చేసుకోకుండా ఆ డబ్బులు కాసిపడి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఈ యాప్ను వాడని డబ్బులు వచ్చేస్తాయంటే అది ఇది రైట్? చాలాసార్లు ఇట్లాగే జరుగుతుంది. నాకు కొన్ని ఇట్లాంటివి నాకు కూడా ప్రమోట్ చేయమని చెప్పి వచ్చినప్పుడు నేను నో అని చెప్పి బలవంతం గట్టిగా చెప్పేశాను. కానీ కొన్నిసార్లు కంపెనీ తరపు నుంచి కూడా వస్తాయి. అంటే నేను పనిచేసే కంపెనీ తరపు నుంచి కొంతమంది వాళ్ళ త్రూ చేయమని చెప్పి వస్తాయి. అప్పుడు ఏంటిది, మనం చేయొచ్చా చేయకూడదా అంటే, అప్పుడు మా కంపెనీ వాళ్ళు చెప్పారు, లేదు దిస్ ఈజ్ లీగల్, దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉంది కాబట్టి. అసలు అంటే చచ్చిపో అని చెప్పి పర్మిషన్ ఇస్తే చచ్చిపోవచ్చా? నా పాయింట్ ఏంటంటే, తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, దీంట్లో స్కిల్డ్, లక్ అని రెండు ఉంటాయి. ఓకే, స్కిల్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్యాక్ ఆటో, చెస్సో, చైనీస్ చెక్కర్సో, దాంట్లో నీ టాలెంట్ చూపించి గెలుచుకోవచ్చు. అంటే నీ డిసిషన్స్ వల్ల నువ్వు ముందుకు పోయే అవకాశం ఉంటుంది అనమాట. లక్ అంటే ఏం లేదు, రూపాయి పెట్టేస్తావు, వస్తే వస్తుంది గాల్లో దీపంలాగా. సో ఇది ప్యూర్ లక్ అనమాట. సో ఈ లక్ బేస్డ్ వాటిని డిస్కరేజ్ చేయాలి, స్కిల్ బేస్డ్ వాటిని చేసుకోవచ్చు అన్నట్టుగా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి స్కిల్ లేదు, ఈ లక్కు లేదు, రెండు బ్యాన్ సార్. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అవ్వదా? ఉత్తరప్రదేశ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అవ్వదు. అదే రాంగ్ లొకేషన్ మొబైల్కి పెట్టి అది చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి లొకేషన్లు కూడా కాదు, ఇప్పుడు VPNలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ చేస్తాడు, లేకపోతే ఇక్కడే ఉన్నట్టు ఆ మాక్ లొకేషన్ ఏదో పెట్టుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ ఎంత చెడ్డవాళ్ళని మీరు అనుకుంటున్నారో అంతే చెడ్డవాళ్ళు కాసేవాళ్ళు కూడా. మీరు వీళ్ళని కనుక చెడ్డవాళ్ళుగా అభివర్ణిస్తే, ఎవరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దురాశతోటి డబ్బులు సడన్గా సంపాదించేసుకోవాలనేది దుర్బుద్ధితోటి వీళ్ళు చేస్తున్నారు అనుకునేట్టయితే, మరి చేసేవాళ్ళు ఎవరు? వీళ్ళందరూ కూడా న్యాయంగా సంపాదించుకోవాలనుకునే వాళ్ళ? వీళ్ళు కూడా యాప్లు క్రియేట్ చేసేవాళ్ళు కాదు. కింద గ్రౌండ్ లెవెల్లో పద్యం కాస్తారు కదా, నేను 10 రూపాయలు పెడతాను, 20 రూపాయలు పెడతా. సార్ ఒకళ్ళ స్థాయిని ఇంకోళ్ళ చైతన్యంతో పోల్చొద్దు. ఒకళ్ళ చైతన్య పరిధిలో వేరే ఉంటాయి. అంటే కామన్ మ్యాన్ చైతన్యం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ స్థాయి ఉన్న వాడి చైతన్యం ఒక రకంగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్షియర్ అనే మీనింగ్లోనే ప్రభావితం చేయగల స్థాయి ఉందని అర్థం. సర్బటి హోదాలో వాళ్ళకి మీకు ఎట్ట పోలిక పెట్టుకుంటారు? ఇప్పుడు దానికి సపరేట్ చట్టాలు ఏం లేవు. చట్టం లేవు కాబట్టి కామన్ పౌరుడికి ఒకటే చట్టం. అదే నడుస్తుంది. వీడు పడితే ఆశ, వీడు పడితే దురాశ కాదు. ఎవరిదైనా సరే మనం లీగల్గా మాట్లాడుకునే పాయింట్స్ లీగల్గా మాట్లాడుకుందాం.
సోషల్గా మాట్లాడుకున్నాం, మరి సోషల్గా మాట్లాడుకున్నాం. నేను అనేది ఏంటంటే ఆశ వరకు ఓకే, దురాశ దుఃఖానికి చెట్టు. అంతే ఖచ్చితంగా. సో ఇప్పుడైతే సరే సరదా కోసం ఏదో కాశాడు, వస్తే వస్తాయి, అంతెందుకు. మనం ఎగ్జిబిషన్కి పోతాం, ఎగ్జిబిషన్ పోయినప్పుడు రింగులు ఉంటాయి, ఇట్లా పట్టుకొని విసురుతాం, పడితే వస్తుంది లేకపోతే లేదు, పోతే 10 రూపాయలు, అది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వేస్తాం, అది రాకపోతే అక్కడ కూర్చొని మనం ఆత్మహత్యలు ఏం చేసుకోం. అలా ఇవాళ నా అన్వేషణకి సంబంధించిన ఒక వీడియో ఒకటి బయట వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళ అపోనెంట్ పార్టీ నుంచి ఇమ్రాన్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేశారు. దాంట్లో నా అన్వేషణ ఇంతకుముందు ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన రోజుల్లో మీరు గుర్తు తెచ్చుకోండి అంటే నా అన్వేషణ చెప్తున్నాడు, చాలా క్లియర్గా చెప్తాడు. అతను ఏమంటాడు, నేను ఫన్ కోసం మాత్రమే చేస్తున్నా, డబ్బుల కోసం ఎప్పుడు ఆడకండి, డబ్బుల కోసం ఆడారంటే మీకు పోయిందంటే ఏడుస్తూ ఉంటారు, ఏదో సరదాగా వెళ్ళామా ఆడామా వచ్చామా. ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు కదా దేశ విదేశాల్లో. సో అక్కడ ఆయా చట్టాల ప్రకారం అక్కడ లీగల్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. లీగలా ఇల్లీగలా అనేది క్వశ్చన్ కాదు, అసలు నువ్వు చెయ్యాలా వద్దా అనేది నీ డిస్క్రిప్షన్. ఒక మనిషిగా ఇది ఆడాలా వద్దా, పెళ్ళాం పుస్తులతో ఆడే దరిద్రులు కూడా లేరా. సో వీళ్ళందరూ ఉన్నారు ప్రపంచంలో, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే దీన్ని కొంతవరకు లీగలైజ్ చేయొచ్చు. లీగలైజ్ అంటే ఏంటంటే ఏవేవి ఉండాలి ఏవేవి ఉండకూడదు చేసేసి ఒక మనిషి ఇంతకు మించి పెట్టకూడదు అనేదన్నా ఒక లిమిట్ లాంటివి తీసుకొస్తే ఓకే. అట్లా పర్మిటెడ్ యాప్స్ ఉన్నాయనుకుంటా సార్. ఐ థింక్ వాడికి ఆధార్ కార్డు పాన్ కార్డు రిలేట్ చేసేసి వీళ్ళు వాళ్ళ జీతం ఎంత ఇవన్నీ తీసుకొని దానికి తగ్గట్టుగా వీడి ఇంతకు మించి పెట్టకూడదు, ఒకవేళ అంతకన్నా పెట్టే స్కోప్ వస్తే అది ఇమ్మీడియట్గా కట్ అయిపోవాలి. అటువంటివి ఏమన్నా తీసుకురావచ్చు, బ్యాంక్ లోన్ లాగా. అండ్ ఇంకొక దారుణం ఏంటంటే మనం అనుకుంటాం మీరు చూస్తున్న దానికన్నా చాలా పెద్ద రాకెట్ ఇది. రాకెట్ సార్ నేను అనేది ఏంటంటే, నేను మాత్రమే లేవనెత్తున్న పాయింట్, సజ్జనార్ కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, మీరు అనేది బెట్టింగ్ యాప్లు జనాలు లాస్ కావటాలు, సూసైడ్ చేసుకుంటారు, రోడ్డు పాలు కావటాలు, ఇది మాత్రం చూస్తున్నారు. అసలు ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పనా, మీకు తమాషా చూపిస్తాను. చెప్పండి. ఇది ఒకసారి చూడండి. కనబడుతుందా? ఏంటి తెలుసా ఇది? ఐపీఎస్ సజ్జనార్ సార్ అబౌట్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి వీడియో. ఓకే, ఆ వీడియోకి వస్తున్న యాడ్స్ బెట్టింగ్ యాప్స్. ఏం చేయాలి చెప్పండి? ఒక పక్క తిట్టని పొరం ఉండకూడదు కానీ ఒక సామెత ఉంది ఏంటంటే, నేను తిట్టని చెప్తుంటాడు తిడుతుంటాడు వాడు. అలా ఈయన చక్కగా నాయన ఇవన్నీ చేయకూడదంటే వీళ్ళు చేసే యాడ్స్ ఏంటి ఇలా. అంటే ఇంకోటి ఏంటంటే, అది యూట్యూబ్కో లెటర్ రాయాలి, యూట్యూబ్ దాన్ని జీరో తీసుకోవాలి. కొన్ని దేశాల్లో వాటి పర్మిషన్ ఉన్నాయి, కొన్ని దేశాల్లో పర్మిషన్స్ లేవు. యూట్యూబ్ ఏమో వరల్డ్ వైడ్. అవన్నీ చాలా ఉన్నాయి సార్. సోషల్ మీడియాలో కంట్రోలింగ్ పవర్స్ అనేది ఎవరి చేతుల్లో లేనంత స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంకో విచిత్రం చూపిస్తారు, ఇది చూడండి, కనబడుతుందా? ఇదేంటంటే పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ అని చెప్పి ఎవరో వీడియో చేశారు. దానికి వచ్చిన యాడ్ 3 పత్తి గోల్డ్ అంటే. సో అంటే నువ్వు ఈ దరిద్రం ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే, అవునన్నా కాదన్నా నీ చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ అనేది ఉంది, దరిద్రం అది. కానీ ఎవరికి ఫోన్ ఉన్నా అది యాక్సెస్లోకి వచ్చేస్తుంది, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. ఎంత దారుణం కదా. దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాం మనం. మనంతటికి మనంగా ఇది తప్పు అని చెప్పి ఆపుకోవాలి తప్ప దాన్ని నువ్వు సొంతంగా. ఎస్, రైట్ పాయింట్కి వచ్చారు. మనకు మనంగా ఒక కన్స్ట్రక్షన్ పవర్ ఉండాలి, అంటే కంట్రోలింగ్ పవర్ ఉండాలి కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్న వాళ్ళు చైతన్యం ఉండి లక్షల మందిని ఫాలోవర్స్ కలిగినటువంటి వాళ్ళకి ఆ చైతన్యం ఉండాలి కదా అనే పాయింట్. వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఏదన్నా ఇంతకుముందు నేను గాంధీ మహాత్ముడిని, నేను ఉద్యమాలు చేస్తాను అని చెప్పి ఏదన్నా చేసుకుంటూ వచ్చారనుకో, వాళ్ళకు వచ్చిన బేస్ కొంతమంది ఉంటారు. అటువంటి ఇవి చేసుకుంటూ వచ్చి సడన్గా ఈ మహానుభావుడు నేను ఏదో ఉద్యమాలు చేసి జనాలకు మంచి చేయాలి, మద్యపాన నిషేధం చేయాలి, ఇట్లాంటి ఉద్యమాలన్నీ చేస్తూ 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. సడన్గా ఈ రోజున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమన్నాడు అనుకో, ఎందుకు రైజ్ చేస్తున్నాడు? బట్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ నుంచి బెట్టింగ్ యాప్స్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి వచ్చిన ఫాలోవర్స్ కూడా అట్నే వచ్చి ఉంటారు. ఈ సైన్యం అంతా అదే అయినప్పుడు ఇప్పుడు నువ్వు వద్దురా అన్నా కూడా వీళ్ళు ఊరుకోరు. అదేలేండి. సో కాబట్టి ఇది అంత ఈజీగా అంతమొందించే ఇది కాదు. ఎవరికి వాళ్ళకి జనాల్లో చైతన్యం రావాలి. దానికి మనం వేయాల్సిన స్టోరీస్, ఇదిగో ఇతను ఇలా నాశనం అయిపోయాడు, ఇతను ఇలా నాశనం అయిపోయాడు. ఒక బెట్టింగ్ యాప్లే కాదు, షేర్స్ కావచ్చు,
షేర్స్లో కూడా చాలామంది పెడతారు, ఇగో ఇలా పెడితే బాగుస్తుంది, ఇలా పెడితే బాగుస్తుంది చెప్పి నా కళ్ళ ముందే చిక్కిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. అవునవును, ఖచ్చితంగా. షేర్స్ ఇంకా ఏమని చెప్పాలి, ఇంకా తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, అసలు నేను అనేది అసలు ఆ పాయింట్ ఆఫ్ వదిలేయండి, చనిపోవటం, నమ్మటం, బెట్టింగ్లు పెట్టడం ఇవన్నీ వదిలేయండి. కానీ సంఘ విద్రోహ శక్తుల ఆదాయాన్ని పెంచడానికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు పోకుండా రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళు ఫేక్ ఐపీ అడ్రస్ ద్వారా ఈ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. దానికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్షన్లో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షన్లో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ నేను చెప్తున్నానండి, ఐఎస్ఐ టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడికి ఆదాయం రాకుండా చుట్టూ ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు మార్గాన్ని మూసేస్తాయి. వాడికి ఆదాయం కావాలి, అణ్వాయుధాలు తయారు చేయడానికి, ఆయుధాలు పొందడానికి, బాంబులు వేయడానికి, హైజాకులు చేయడానికి, మనుషులను చంపడానికి డబ్బులు కావాలి. డబ్బుల కోసం వాళ్ళు ఏం చేస్తారు, వాడికాడ కూడా చాలా టెక్నాలజీ పీపుల్ ఉంటారు, అంత ఈజీ ఏం కాదు వాళ్ళు, మీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫేక్ ఐపీతో గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తారు, తీస్తారు. ఆ గేమింగ్ యాప్ మన గూగుల్ స్టోర్లో, స్టోర్లో రాదు, అంటే మన ఐఫోన్లో వీటిలో రాదు, స్టోర్స్లో రాదు. రానప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఆ యాప్ ఉందనే జనాన్ని తెరవటం కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ని పట్టుకుంటారు. ఒక్కసారిగా బిగ్ అమౌంట్ ఆఫర్ చేస్తారు, దాదాపు 50 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు. మనం వీళ్ళ సంవత్సరం అంతా యాడ్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బును ఒక్కసారిగా ఆఫర్ చేస్తాడు. వీళ్ళు లొంగిపోతాడు. లొంగిపోయి అసలు దాని వెనకాల ఎవడున్నాడు, ఆ యాప్ ఎవరిది, నా కాంటాక్ట్ అయినోడు ఎవడు, ఆ కాంటాక్ట్ వెనకాల ఉన్నోడు ఎవడు, నేను యాప్ ప్రమోట్ చేస్తే ఆ డబ్బులు నేను ఎటుపోతాయి అని చూడు, వాడికి అమౌంట్ వస్తుంది, వాడు ప్రమోట్ చేస్తాడు, ప్రజలు దాన్ని నమ్మి ఆడతారు. ఇంతకీ ఎవరికి పోతున్నాయి ఈ డబ్బులంతా, ఈ ప్రపంచాన్ని కబలించాలనుకున్న ఒక శక్తి చేతులు పోతున్నాయి. అది నేను అనేది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అది నిజంగా మీ ద్వారా అయినా సరే ఆ వినేవాళ్ళకి అది తెలిస్తే వాళ్ళు కొంతమంది దేశానికి సెక్యూరిటీకి భగ్నం కలుగుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది చేయాలి. బట్ కొంతమంది మేము జాగ్రత్తగా చూసుకొని చేస్తున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ నేను కొంతమందితో మాట్లాడాను, అదే మీరు నాకు ఫోన్ చేసి ఒక ప్రముఖ ఆయన అరెస్ట్ అయ్యారంటే నాకు ఒకసారి కనుక్కోవాలని ట్రై చేశాను. బట్ కొంతవరకు లీగలైజ్డ్గా గవర్నమెంట్ అప్రూవ్డ్, ఈ స్టేట్లో కాకపోతే పక్క స్టేట్లో అప్రూవ్డో, లేకపోతే ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట అప్రూవ్డ్ అని ఉన్నవి చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ కంప్లీట్గా ఇవి ఏమీ తెలియకుండా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో వాటిలో చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పే కోణం ఒకటి, అవును. బట్ అంతకన్నా దారుణం ఏంటంటే ఎవడో ఒక టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ బాంబులు వేసి నేను చంపే ఎక్కర్లా, నువ్వే వేసుకొని చచ్చిపోతున్నావు. అవును 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 అది చాలా దారుణం అంటున్నాను. వాడు వచ్చాడో చస్తాడో తెలియదు, వాడు ఎప్పుడో, మీరు చెప్పేది ఇంకో కోణం, ఒక 5-6 ఏళ్ళకి ఒకసారి వస్తాడు వాడు. బట్ నువ్వు సంవత్సరం లోపల మొత్తం ఖాళీ చేసేస్తావు కదా, ఏముండదు. సార్ నిజమే మీరు అన్నది. ఖచ్చితంగా మన వీడియోలు కూడా యాడ్స్ పడవచ్చు, కాకపోతే మనం చెప్పదలుచుకున్నాం, ఆ యాడ్స్ పడినా వాటిని చూడొద్దని చెప్పగలుగుతాం, అంతకుమించి మనం చేయగలిగిన పరిస్థితి లేదు. వాడు ఇదంతా చూడకుండా యాడ్ ఏదో బాగుంది దీంట్లో ట్రై చేద్దాం అనుకునేవాడు కూడా లేకపోలేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది నువ్వు ఎంత చేసినా, ఒక పైరసీని ఆపగలిగావా, మద్యాన్ని ఆపగలిగావా? మద్యం ప్రమోట్ చేస్తుంటే బలిగున్నారు సార్, మద్యాన్ని ఇంకా ప్రమోట్ చేస్తుంటే వీటిని అంటే ఆపలేని స్టేజ్కి వెళ్ళిపోయి. ఇవన్నీ ఏంటంటే మనకి యుగం స్టార్ట్ అయ్యే ముందే కలి ప్రభావం అంటారు, కామ క్రోధ మదలోభ మాత్సర్యాలు ఇవన్నీ కూడా రాజ్యమేలే ఇవి. దీనిలో బతికి బట్టగట్టుకే వాళ్ళు నువ్వు కంపేర్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి పర్సంటేజ్ తీసుకుంటే 10% లేకపోతే 20% నీది మహా అయితే దీంట్లో వద్దురా అనుకునేవాళ్ళు అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉంటే వెళ్ళి కాసేవాళ్ళే, కాయ రాజాకాయ్. కాబట్టి వీళ్ళని మనం ఎలా మార్చుకోవాలి అనడానికి చిన్నప్పటి నుంచే స్కూళ్ళ నుంచే ఒక మంచి టీచింగ్, ఒక సంస్కారం, ఇవి తప్పు, ఇది ఒక బూచి అని చెప్పి చూపిస్తూ నేర్పించాల్సిన బాధ్యత మన చదువుల్లో కూడా పెట్టాలి. బట్ మనం లైసెన్సెస్ ఇచ్చేసి స్కూల్ ఉంటుంది, స్కూల్ పక్కన వైన్ షాప్ ఉంటుంది, అవును, ఏం చెప్తుంటాం మనం 100 మీటర్ల దూరంలో ఎక్కడ స్కూల్కి పక్కన 100 మీటర్లు దాటిన తర్వాత పెట్టుకోవచ్చు నా పక్కన. సో ఇలాంటివి ఇప్పుడు ఎక్కడో రేర్గా, అంటే ఇంపాసిబుల్ అంటే పాసిబుల్, చేయలేమా అంటే చేయగలం. గుజరాత్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? అవును. గుజరాత్లో ఎక్కడ మందు దొరకదు, మందు అమ్మరు. సరే మీరు గుజరాత్ దాకా పోయారు, హైదరాబాద్లో ప్రగతి నగరం ఉండేది. ఎస్, కమ్యూనిస్టులు రాజ్యమైనంతకాలం అక్కడ మందు దొరికేది కాదు సార్, ఇప్పుడు దొరుకుతుంది. అదే అంటున్నా, అంటే మంచి చాలా తక్కువగా ఉంటుంది, మందు చాలా లేట్గా పనిచేస్తుంది, విషం చాలా తొందరగా పనిచేస్తుంది. అంత విషం ఉన్నప్పుడు అలా కబళి చేస్తుంది, ఎన్నాళ్ళని. చాలా గట్టి పాలసీస్ రావాలి. ఇప్పుడు గుజరాత్లో ఎందుకు అంత గట్టి పాలసీ ఉంది?
మన తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు అన్నగారు ఒకసారి మద్యపాన నిషేధం ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అలవాటు పడిపోయిన ప్రాణాలు కదా, ఏం చేశారు, బీదర్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ తాగడం మొదలెట్టారు. లేకపోతే అక్కడి నుంచి దొంగసారాలు తెచ్చుకొని, మామూలుగా అయితే 100 రూపాయలు దొరికేది ఇది 200కి అమ్మారు. సో ఇలా అయిపోయిన పరిస్థితి. బట్ వీటి నుంచి మనం తట్టుకొని నిలబడగలిగిన దమ్మున్న గవర్నమెంట్లు కావాలి. దమ్మున్న గవర్నమెంట్లు లైక్ గుజరాత్ గవర్నమెంట్లు, నో మ్యాటర్ వాట్, భూటాన్ ఉంది, నో మ్యాటర్ వాట్, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో బెట్టింగ్, ఇటువంటివి ఏమీ లేవు, ఒప్పుకో. ఇంకా దారుణమైన విషయాలు చెప్పినా మీకు, లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. అంటే మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశం యొక్క చట్టాన్ని ఫాలో అవ్వాలి కదా. సో మేము గౌరవిస్తామండి లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి. గోవాలో ఏం చేస్తారు తెలుసా, క్యాసినోలు ఉంటాయి. ఓకే, అది మళ్ళీ లీగలే. ఎలా లీగల్ తెలుసా, ఆడకూడదన్నీ ఆడతారు, చేయకూడదన్నీ చేస్తారు. ఎక్కడ అంటే సముద్రంలో ఒక షిప్ పెట్టుకుంటారు. ఇది ల్యాండ్ మీద లేదు కదండి, ఇది లా ఆఫ్ ల్యాండ్ కాదండి, ఇది సముద్రం అండి. ఇంకొక అంటే సముద్రం కూడా కాదు, సముద్రం కింద కూడా నేల ఉంటుందిగా. అదే సముద్రం కూడా భారతదేశ టెరిటరీకే వస్తుంది కదా. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, సముద్రాన్ని దాటి ఒక 10 కిలోమీటర్లంతా తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ వాటర్స్లో పెడతారనమాట. ఫుల్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకొని, ఇంటర్నేషనల్ వాటర్స్లో మీకు ఏ రకమైన అధికారం లేదు అని వీళ్ళు ఇక్కడి నుంచి చిన్న చిన్న బోట్లు వేసుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఆడించుకొని మళ్ళీ తీసేస్తారు. అక్కడ పోయి నువ్వు ఏదైనా చేసుకో, తర్వాత ఫుల్ జేబులు నిండా డబ్బులు వేసుకుపో, మొత్తం వదిలించుకొని రా, లేకపోతే నీ అదృష్టం బాగుంటే ఏదైనా నింపుకొని రా. బట్ వాట్ ఎవర్ యూ డూ ఈజ్ ఇమ్మీడియట్లీ పోలీసులు అలా కళ్ళు మూసుకొని ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది లా ఆఫ్ ల్యాండ్ కాదు, మన ల్యాండ్ దాటుంది కాబట్టి. ఇటువంటి లొసుగులన్నీ ఎత్తుక్కొని చేసేవాళ్ళు ఉన్నారు. శతకోటి దరిద్రాలు కదా అంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ దరిద్రాలను పోషించడానికి మరి ఇంకో దరిద్రపు ఉపాయాలు ఆలోచించేవాళ్ళు ఉన్నారు. సో ఏదేమైనా దీన్ని ఆపడం అనేది ఒకటి యాజ్ ఎ పాలసీ గవర్నమెంట్ అది ఇది అని చూడకుండా టోటల్ బెట్టింగ్ని బ్యాన్ చేయగలిగే దమ్మున్న రోజున కంప్లీట్గా బ్యాన్ అవుతుంది. అంతేగాని అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోకండి, అక్కడ తాకండి, ఇక్కడ తాకండి, ఆ యాప్ ఆడండి, ఈ యాప్ ఆడకండి, ఇది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి స్ట్రాంగ్ పాలసీ వస్తుందో ఆ రోజునే మనం ఏముందని 2-3 లోపల కూడా వేయలేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళ మీద ఏదో కొంచెం హడావిడి చేస్తారు, ఏమవుతుంది, వీళ్ళు ఒక వారం రోజులు అప్స్కాండ్ అవుతారు, బెయిల్ గీళ్ళు తెచ్చుకుంటారు, తర్వాత నడుస్తారు అంటే కోర్టులో నడుస్తూనే ఉంటాయి. ఎన్ని చూడలేదు ఇలాంటివి. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నంత మాత్రం ఆగదు. మళ్ళీ మనకు వచ్చే సినిమాలు ఎలా ఉంటాయి, దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని కదా, నేను ఇదే చేస్తా, స్మగ్లింగ్ చేస్తా, వాళ్ళని హీరోలుగా చూపించే సినిమాలు కూడా వస్తున్నాయి మనకి. నిజానికి ఆ సినిమాని బ్యాన్ చేయాలని నినాదం చేసినాను నేను. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆ సినిమాని ఎట్ట అగ్రీ చేశారు, ఎట్ట సెన్సార్ చేశారు. నేను అసలు ఇది భారతదేశానికి సంబంధించిన సినిమా సార్, మన దేశ సంపదని బయట దేశాలు తరలించి బయట అంటే అక్కడ ఎవరు హీరో ఎవరు డైరెక్ట్ నాకు అనవసరం, అది ఎంత పెద్ద సెలబ్రిటీ అని కావచ్చు, కానీ మన దేశ అటవీ సంపదని బయట దేశాలు తరలించి అక్కడ డబ్బులు తీసుకొచ్చి మన గవర్నమెంట్ మార్చేస్తానని, అది హీరోయిజం. అది గతంలో లేదంటే నిజంగా ఉండేది, హీరో దాన్ని ఎదుర్కొనేవాడు. కానీ అదే హీరోయిజం అని చెప్పి తీర్మానించడం అంటే వాట్ ఈస్ దిస్ సార్? ఇది మీరు ఒక కళాత్మక కోణంతో చూడాలని వారి కళాత్మక ఏ కోణమైనా కావచ్చు సార్, దేశానికి హాని కలిగించే కోణం ఉండకూడదు కదా దాంట్లో. అదే అంటున్నా. ఇప్పుడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇండియన్స్, దెన్ వాట్ ఎవర్. అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా. చెప్పండి. ట్యాక్స్, ఓకే, ఈ ట్యాక్స్ అనేది ఎంతవరకు కరెక్టు, అంటే ఇప్పుడు మన దేశ పౌరులం కాబట్టి ఎన్ని రకాల ట్యాక్స్లు వేసినా సరే మనం కట్టాలి, అదే మన దేశభక్తి అనుకునేవాళ్ళు కొంతమంది అయితే మరీ దారుణంగా ఉన్నాయండి. మధ్యతరగతి నడ్డి విరిచే రేంజ్లో ట్యాక్స్లు ఉన్నాయని చెప్పి బాధపడేవాళ్ళు కొంతమంది. పోనీ ఇంత కష్టపడి నేను ట్యాక్స్ కడితే నా ఇంటి ముందు రోడ్డు ఏమేశారు, నా ఇంటి ముందు ఏం చెత్త సరిగ్గా తీసారా, ఏమీ డెవలప్మెంట్ లేదు, అదే కంపు కొడుతూనే ఉంది, ఎంత ట్యాక్స్ కట్టినా నా పరిస్థితి నా దుస్థితి ఇదే, ఏం చేశారు వీళ్ళు? ఈ ట్యాక్స్లన్నీ కట్టుకు నేను న్యూస్ పేపర్లోనూ వాటిలోనూ న్యూస్లు చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్కామ్లు ఈ స్కామ్లు అని చెప్పి మందిని ముంచి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కూతుళ్ళ పెళ్ళికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా సెలబ్రేట్లు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఈ డబ్బులంతా కూడా జనాల డబ్బులే కదా. అంతకుముందు ఆయన ఏమిటి ఇది, ఈరోజు ఆయన ఏమిటి ఇది, ఒక మినిస్టర్ అయిన తర్వాత లేకపోతే ఇదో. సో ఏమవుతున్నాయి మనం కట్టే ట్యాక్స్ డబ్బులు అని మంట కొంతమందికి ఉంది. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ ఉంది, అక్కడ ఏ ట్యాక్స్లు ఉండవు కంప్లీట్గా. ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడతావు, సింగపూర్ ఉంది, నో ట్యాక్స్. సో ఇప్పుడు ఇదే అంటున్నా, నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టడమే వీళ్ళు చేసిన పని. ఇప్పుడు ఈ ఎర్రచందనం అయినా లేకపోతే రేపు గోల్డ్ స్మగ్లింగ్ అయినా ఇవన్నీ కూడా ట్యాక్స్లు ఎగగొట్టి చేస్తున్నారు అనే దానికి చూసి చప్పట్లు కొట్టే ప్రజలు ఎవరు అంటే ఈ ట్యాక్స్లు కట్టలేక మండిపోతున్న కొంతమంది.
ఇది ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా డబ్బు అవసరం. ట్యాక్స్ నువ్వు తగ్గించేస్తానన్నావు అనుకో, అందరు నీకు ఓట్లేస్తారు కదా. ట్యాక్స్ కలెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని నువ్వు రైట్ వేలో ఎప్పుడైతే యూజ్ చేయవో అప్పుడు జనాల్లో ఒక నెగిటివ్ ఇది వస్తుంది. ఏంటంటే వేస్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను, నాకు వచ్చిన జీతం ₹1,00,000 అనుకో నెలకి, దాంట్లో నీకు 20,000 కడుతున్నాను, అయిపోయింది, కట్టాను కదా. మళ్ళీ హోటల్లో పోయినప్పుడు ట్యాక్స్, ఏదైనా ప్రోడక్ట్ కొంటే ట్యాక్స్ నేను ఆల్రెడీ నీకు 20,000 కట్టేశాను కదయ్యా, మళ్ళీ దీని మీద ట్యాక్స్ ఏంటి. అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, మీరు మాత్రం బయటికి పోయినప్పుడు పాప్కార్న్ విడిగా కొనుక్కుని ఉప్పుని కారాన్ని విడిగా కారాన్ని పంచి అది సోషల్ మీడియా చాలా పెద్ద జోక్గా ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు ఎంత అంటే లీగల్గా మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చిన ట్యాక్స్లు వేస్తాం, మీరు కట్టాలి అని ఎప్పుడైతే జనాల మధ్యతరగతి, ఎస్పెషల్లీ మధ్యతరగతి జనాల నడ్డి విరుస్తారో అప్పుడు వాళ్ళలో ఒక రకమైన నెగిటివ్ ఇది వస్తుంది. పెట్రోల్ ధర ఒక చోట ₹60 ₹70 ఉంటుంది, మనకి ₹110 ఉంటుంది. దీంట్లో స్టేట్ వాడు కొంచెం పీక్కుంటాడు, సెంటర్ వాడు కొంచెం పీక్కుంటాడు కదా. అవును అవును, ఇవి అన్ని జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చారు కానీ పెట్రోల్ తీసుకురాలి. సరే, చర్చ పరిధి మళ్ళీ మారుతుంది. ఆ టాపిక్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ సార్, ఇంకోసారి మాట్లాడుకుంటాం. దానికే చెప్తున్నా, ఇప్పుడు నా పుష్ప సినిమా ఎందుకు అంత ఇదే అంటే లేదు దాన్ని ఒప్పుకునేదే లేదు. కానీ ఇంకో విషయం కూడా, ఆ మాటకు వచ్చినప్పుడు అసలు డబ్బు అనే పదానికి వచ్చినప్పుడు డబ్బు కొన్ని ఇంపార్టెన్స్ తగ్గించగలిగితే, అసలు డబ్బు అనేది మార్కం కోసం వచ్చింది సార్. ఏదో ఒక వస్తువుని కొనుక్కోవడానికి ఏదో ఒక వస్తువుతో మార్చుకునేవాళ్ళు వస్తు మార్పిడిలో. కానీ ఆ దశ నుంచి ప్రతి వస్తువుకి ఇంకో వస్తువు సమానం కాదు కానీ డబ్బులు పట్టుకొచ్చారు, ద్రవ్యాన్ని పట్టుకొచ్చారు. అది మారి ఇది లేకపోతే బతుకులేదు అన్న కాడికి తీసుకొచ్చి డబ్బును పడేసాం పెట్టుబడిదారు ఆర్థిక సమాజంలో. ఆ డబ్బు కొన్ని ఇంపార్టెన్స్ తగ్గిస్తే మనిషిగా బతుకుతాడు, అది వేరే విషయం. సార్, ఆ చర్చ మనం తర్వాత మాట్లాడుకుని ప్రయత్నిద్దాం. బెట్టింగ్ యాప్లు ఏంటి పరిస్థితి, దాన్ని ఎట్లా బ్యాన్ చేయాలి, ఏం చేయాలి? ఒకటి చెప్తా, దీన్ని జస్ట్ కంటిన్యూస్ ఒకటి చెప్తా. ఒకప్పుడు అంటే ఇవాళ రోజు నేను చరిత్ర పటంలో ఈ రోజు అని రేడియోలో చెప్తుంటాను. అలా చెప్తున్నప్పుడు మొన్న జిజియా పన్ను అని ఒకటి ఉండేది, అది అక్బర్ వచ్చాక బ్యాన్ చేశాడు. జిజియా పన్ను ఏంటంటే నువ్వు ఇలా గడ్డం పెంచుకుని తిరిగితే నీకు లేకపోతే జుట్టు ఎక్కువ పెంచుకున్న పన్ను అనమాట, డబ్బులు కట్టాలి. ఇటువంటి విచిత్రమైన పన్నులు. సో మన పాప్కార్న్కి కూడా ఇటువంటి పన్ను వేస్తారని చెప్పి మనం ఎంత విచిత్రం అని చెప్పి చరిత్రలో నిలిచిపోయేది అనమాట. ఒరే వాడు జుట్టు పెంచుకుంటే పన్ను వేసాడరా అని చెప్పి ఒకరోజు అనుకున్నది ఇలాగే అనుకుంటారు. పాప్కార్న్ మీద ఉప్పేస్తే ఒక రకం పన్ను, ఏమిట్రా ఇది. ఒకప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం చేశారు గాంధీ గారు, ఎందుకంటే ఉప్పు మీద ట్యాక్స్ వేసాడని. ఉప్పు మీద ట్యాక్స్ వేస్తారని గాంధీ గారు ఇచ్చేసిన రోజున మనం అందరం నిలబడ్డాం. ఇవాళ ఏం వేసినా సరే మన దేశభక్తి అని చెప్పి మనం కడుతూనే ఉన్నాం. కానీ దేశభక్తి కడుతున్నాం, కానీ దేశ డెవలప్మెంట్ ఏది, అదే చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు జనాల్లో ఒక మంచి తీసుకొస్తావు, ఈ ట్యాక్స్లు నేను అన్ని కూడా రైట్ వేలో యూజ్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే జనాలకి ఇది కల్పిస్తావు, ఒక భరోసా కల్పిస్తావు, రైట్ మన ఏరియా బాగుపడుతుంది, మన చుట్టుపక్కల బాగుపడుతుంది, లెట్స్ డూ ఇట్. ఈ బెట్టింగ్ యాప్స్ని లీగల్ చేయండి, ట్యాక్స్ వేయండి, కడతాం మేము, ట్యాక్స్ వేద్దాం, లీగల్ చేసేయండి, మొత్తం లీగల్ చేసేయండి. పోయేవాళ్ళు పోతారు, వాడు దరిద్రం వాడేది అనుకుందాం, బట్ లీగల్ చేసేసేయండి. ఇక్కడ ఇల్లీగల్గా చేయడం వల్ల ఇంకో పెద్ద దరిద్రం ఏంటి తెలుసా, దీంట్లో లాభం పొందేవాళ్ళు వేరు. మళ్ళీ ఇల్లీగల్ అంటే ఇప్పుడు వీడెవడో ఇల్లీగల్గా ఒకటి ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్, ఈయన ఎవడో పట్టుకుని తప్ప ఆ పట్టుకున్నవాడికి కొంత, ఆ లాయర్లకు కొంత, సో వీళ్ళు తింటారు తప్ప అగైన్ వీడికి ఏం కాదు. మళ్ళీ మీరు చూడండి, గమనించండి, అలాగే ఉంటాడు వాడు, ఎవ్వరూ ఏం చేయరు, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.